రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ అంటూ ఏదైతే గనక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కానియకుండా మేము ఆపుతామంటూ ఏదైతే ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమం వెనకమాల నిజంగానే వాళ్ళ పోరాటం కోసమే చేస్తున్నారనుకోవచ్చంటారా, లేదంటే వాళ్ళ ఉనికి కోసం చేస్తున్నారనుకోవచ్చంటారా? అసలు పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయటమే అంటారా? పీపీపీ మోడ్ అంటే అది కంప్లీట్ ప్రైవేట్ పరం అయితే కాదు, అది అపోహ మాత్రమే. ప్రైవేట్ పరం అనే మాట అపోహ కలిగించే మాట తప్ప అసలు గత ప్రభుత్వంలోనే వారు పెట్టింది ఏంటి, యాజమాన్యానికి కొంచెం వాటా పెట్టుకున్నారు కదా, అది మరి ఈ ప్రభుత్వం ఏమి తీసేయలేదు కదా, దాన్ని అదే కంటిన్యూ చేసింది. వారు పెట్టిన నిబంధనలనే కంటిన్యూ చేసింది ఈ ప్రభుత్వం. సో దాన్ని కంటిన్యూ చేస్తారు. అది కాకుండా వారు యాజమాన్య ఫీజు కింద 12 లక్షలు పెట్టారంట, వీళ్ళు యాజమాన్యం ఫీజు 10 లక్షలు పెట్టారంట. సో ఇది ప్రభుత్వం చేసిందా ప్రైవేట్ పరం చేసిందా అనేది కాదు, పీపీపీ మోడ్ చాలా అవసరం ఉంది. మరి మనం ఒక చిన్న విషయం చెప్తా మీకు. మన కోవిడ్ వచ్చినప్పుడు మనం ఎంత సఫర్ అయ్యాం, ఎంత మంది నిజంగా ఈ 17 మెడికల్ కాలేజీలు ప్లస్ హాస్పిటల్స్ కూడా ఉండే కదా వాటికి, మరి ఎంతమంది సేవ్ అయ్యేవాళ్ళు అంటారు. ఈ కోవిడ్ లో మనం ఎంతమంది సేవ్, ఐఎమ్ వన్ ఆఫ్ ది కోవిడ్ సర్వర్ చెప్తున్నా. అసలు ఇప్పటి వరకు గత ప్రభుత్వం 17 శాంక్షన్లు తీసుకున్న తర్వాత ఎందుకు ఆగింది? మనం సఫరర్ అయ్యాం. మనం పాత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మనం సఫరర్స్. మనం బోల్డ్ అంతమందిని మనం లూజ్ అయిపోయాం. ఎంతమంది ప్రజలు లూజ్ అయిపోయారు, వాళ్ళ లైఫ్స్ అన్ని లూజ్ అయిపోయినాయి కదా. మరి 17 కాలేజీలు కనుక వచ్చి ఉంటే మనకి ఆ ప్రభుత్వమే బీపీపీ మోడ్ చేస్తే ఎంతో బాగుండేది. ఈ పాటికి లైవ్ లోకి వచ్చాయి అన్ని. ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కూడా ఇంత సంవత్సరం ఆగటం అనేది బాగలేదు. ఆయన దగ్గర డబ్బు లేదు, గత ప్రభుత్వం డబ్బు లేదు, చేయలేదు. ఈ ప్రభుత్వం డబ్బు లేదని చేయలేదని ఇప్పుడు దాకా కూర్చోకూడదు. ఈ పాటికి ఆయన ఎప్పుడు రాగానే పీపీ మోడ్ లో ఇచ్చుంటే ఈ పాటికి వైద్యం చాలా తొందరగా అందాలంటే ప్రతి ప్రజలకి అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా, వైద్యం అందటం అనేది. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏమో మేము పీపీపీ మోడల్ అంటే కనుక 70% బెడ్ ఆక్యుపెన్సీ అనేది పేదలకే ఉంటుంది, 30% మాత్రమే వాళ్ళకి బెడ్ ఆక్యుపెన్సీ అనేది వచ్చే వాళ్ళకి ఏదైతే కార్పొరేటర్లు ఎవరైతే వస్తున్నారో దాన్ని పీపీపీ మోడల్ చేయడానికి వాళ్ళకి 30% మాత్రమే ఉంటుంది. టోటల్ కంట్రోల్ అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుందని చెప్పి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చెబుతుంటే, లేదు తన అనుయాయుల కోసం మాత్రమే, ఎవరైతే కనుక తనతో ఉండే వాళ్ళని బాగు చేయడం కోసం మాత్రమే ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. కంప్లీట్ గా దాదాపు 5,000 కోట్ల రూపాయల గవర్నమెంట్ ఆస్తిని ధారాదత్తం చేస్తున్నారు అనేది ఒక ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవమా కాదా? కంప్లీట్ అపోహ మాత్రమేనండి. ధారాదత్తం ఎవడు చేసేస్తారండి? ధారాదత్తం ఊరిని ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు జయగురుపాడు ఉంది, అది పవర్ జనరేటర్ చేసింది కొంతకాలం, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది కదా. ఇది కూడా సేమ్ థియరీ కదా, ఇది కూడా వెనక్కి వచ్చేస్తుంది కదా. అసలు పీపీపీ మోడ్ మీద ఏమి జరగట్లేదు చెప్పండి. నేషనల్ హైవే జరుగుతుందా లేదా, ఎయిర్పోర్ట్లు జరుగుతున్నాయా లేదా, సీ పోర్ట్లు జరుగుతున్నాయా లేదా, రైల్వే స్టేషన్ మెయింటెనెన్స్ జరుగుతుందా లేదా, పీపీపీ మోడ్ జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు వైద్యం అడుగుతున్నారు కాబట్టి నాగపూర్ లో ఎయిమ్స్ కూడా డయాగ్నిక్ సెంటర్స్ నడుపుతుంది, పీపీపీ మోడ్ లో నడుపుతుంది. ఇంకోటి సంగతి చెప్తా మీకు. చిన్నప్పుడు మాకు ఎల్డీ డేస్ లో బాంబేలో కరెంట్ విద్యుత్ మొత్తం పీపీపీ మోడ్ లో టాటా వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు విద్యుత్ ఢిల్లీకి మాత్రం పీపీపీ మోడ్ లో జరుగుతుంది. నాగపూర్ లో వాటర్ సప్లై కూడా పీపీపీ మోడ్ లో జరుగుతుంది. అండ్ ఇది చెత్త నుండి విద్యుత్ తీసే కార్యక్రమం అట్లాంటిది ఏదో నాగపూర్ లో ఇంకోటి ఉంది, అది కూడా పీపీపీ మోడ్ లో జరిగింది. పీపీపీ మోడ్ లో జరిగితే ఏంటి మీకు వచ్చిన నష్టం చెప్పండి? అంటే పేద ప్రజలకు వైద్యం అందదు, దాన్ని మేము ప్రైవేట్ పరం కానియము అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు గాని చెప్తున్నమాట. ఇది అంటే ప్రైవేట్ పరం అయిపోయినట్టేనా పీపీపీ మోడ్ అంటే అనేది జనాలకు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎలా చూడాలంటారు మరి? అసలు ఎట్టి పరిస్థితుల్లో అది అపోహ మాత్రమేనండి. వాళ్ళు ఏదో పొలిటికల్ దిస్ చేసుకోవడం తప్ప పీపీపీ మోడ్ చేసినంత మాత్రాన్ని ఇప్పుడు ఆయన పవర్ ఇవ్వలేదా? మొన్నటిదాకా మన పవర్ తక్కువ రేటుకి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ రేటు కొన్నారు అదాని దగ్గర నుంచి. దాని సంగతి ఏం చెప్తారు మీరు గవర్నమెంట్ దగ్గర, మీరు అదాని గారి దగ్గర నుంచి ఎక్కువ రేటు కొన్నారు కదా లాస్ట్ గవర్నమెంట్. మరి ఇప్పుడు ఆయన ఇచ్చిన రేటు చాలా తక్కువ కదా, మన జయగురుపాటి నుంచి వచ్చిందంతా. మరి అట్లా పీపీపీ మోడ్ మీద ఎక్కువ వస్తుంది, ఎక్కువ ఎవడో లాభపడిపోతాడనే దుర్బుద్ధి తప్ప, అపోహ తప్ప, దాని ముందు ప్రజలకు ఎంత కన్వీనియంట్ గా సుఖం అందుతుందో, వైద్యం అందుతుందని చూడాలి. అంటే ఇప్పుడు మోడల్లో అంటే కనుక త్వరగా అయ్యే అవకాశం ఉందంటారా? ఈ 17 మెడికల్ కాలేజీలు ఇంక్లూడింగ్ హాస్పిటల్స్ తో సహా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటారా? నా ఉద్దేశం అయితే ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు తప్పు చేశారండి. వై బికాజ్ అతనే ఆ పని చేసి ఉంటే, అతనే డబ్బు లేదని కట్టలేదన్నాడు, అతనే పీపీపీ మోడ్లు ఇచ్చుంటే చాలా బాగుంది. ఈ పాటికి లైవ్ లోకి వచ్చేసాయి కదా. మరి వైద్యం అందటం చాలా ఇంపార్టెంటా కాదా చెప్పండి? లైఫ్ ప్రతి ఒక్కడికి ఇంపార్టెంట్, పేద లేదు ధనిక లేదు, అందరికి ఇంపార్టెంట్. అక్కడ అందరికీ జరుగుతుంది. రేషియో ఇటా అట అనేది కాదు. ఒకవేళ
నేను వస్తానండి, నేను కాకపోతే నన్ను వదిలి బయట పంపించేస్తారా ఏంటి? చెప్పండి, వైద్యం ఎవరా నాకు అసలు? నేను ధనికుడిని అనుకోండి, నాకు డబ్బు వైద్యం ఎవరా? సో నేను పేదవాడిని అనుకోండి, నాకు వైద్యం ఎవరా? అలాంటి అపోహ మాత్రం వీళ్ళంతా క్రియేట్ చేసుకోవడం తప్ప దట్ ఈస్ ఆల్ ఫాల్స్ ఎలిగేషన్. అసలు ఎన్టీఆర్ ఎందుకు యూనివర్సిటీ పెట్టారండి? ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సపరేట్ కావాలని పెట్టారు. మరి ఇన్ని వైద్యశాలలు ఆయన కూడా పెట్టారు. మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం 28 వైద్యశాలలు పెట్టినాయి, వైద్య కళాశాలలు పెట్టినాయి, ఆసుపత్రులు పెట్టినాయి. మరి వాళ్ళ ఏదైనా బ్యాడ్ మోటివ్ ఉంటే అప్పుడే చేసేవాళ్ళు కదా. ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి ఖచ్చితంగా పీపీపీ మోడల్ ఇమీడియట్ గా చేయవలసిన అవసరం అయితే ఉందండి. అంటే ఇక్కడ ఇందాక మీరు అన్నారు 28 మెడికల్ కాలేజీలు, అంటే అటు ఎన్టీఆర్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకొచ్చారంటున్నారు. అసలు ఈ 17 మెడికల్ కాలేజీలు తప్పితే పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు అనేది వైసీపీ నాయకులు చెప్తున్న మాట కదా. తెస్తే జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు, లేదంటే రాజశేఖర రెడ్డి తెచ్చాడు తప్పితే వీళ్ళెవరు మెడికల్ కాలేజీలు తెచ్చిన చరిత్రే లేదని వాళ్ళు చెప్తుంటే మీరేమో 28 మెడికల్ కాలేజీలు తెచ్చారని చెబుతున్నారు. అంటే ఇప్పుడు దాకా ఎవరు వైద్యం చేయించుకోలేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు వైద్యమే చేయించుకోలేదా వీళ్ళు వచ్చేదాకా? ఏమి లేదు. కోవిడ్ ప్రభావం వల్ల కేంద్ర ప్రభుత్వం రిలీజ్ అయ్యి ఇమీడియట్ గా 17 శాంక్షన్ చేసినప్పుడు మీరు చేతగానితనం వల్ల మీరు ఇప్పటివరకు కట్టలేదని నేను అంటాను. ఇప్పుడు వరకు ఆయన 17 ఎమ్మటే ఇచ్చారు, వెంటనే ఇచ్చారు కదా వాళ్ళు. 17 ఇచ్చారంటే మరి అది ఇమీడియట్ గా మీరు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కదా. ఆనాడు ప్రభుత్వం కానీ ఈనాడు ఇప్పటి వరకు లేట్ చేయడం కూడా నాకు నచ్చలేదు. ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది బావగారు ఈ పని. నా దగ్గర డబ్బు లేనప్పుడు 1 year బ్యాక్ ఇచ్చి ఉంటే ఇంకో 6 నెలల్లో లైవ్ లోకి వచ్చాయి కదా అవన్నీ. అది చూడండి, ముందు ప్రజలకు ఎంత అందుబాటులోకి వస్తున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ రాజకీయం కాదు కావాల్సింది, ప్రజా సేవ చాలా ఇంపార్టెంట్. అన్నగారు చాలా దైవంగా భావించేవారు, వైద్యుడిని దైవంగా చూడమని చెప్పారు ఆయన అన్నగారు. అందుకనే కదా ఆయన కంప్లీట్ గా వైద్యానికి కూడా యూనివర్సిటీ పెట్టారు, వైద్యానికి కూడా యూనివర్సిటీ పెట్టారు ఆయన. అది మరి అంత ఉన్నతమైన ఆయన ఆలోచిస్తే ఇప్పుడు వచ్చి మీరు ఈ రాజకీయం చేసుకోవడం కోసం ఇది కాదు అదని ఇదని డిలే చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా చంద్రబాబు గారు ఇమీడియట్ గా చేయాలి ఈ పని. అసలు పీపీపీ మోడ్ లో వైద్యం చాలా అవసరం ఉంది. ఏమో దాంట్లో పెద్ద ఇష్యూ కూడా కాదు. మీ 70% 80% వాళ్ళకి రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి కదా, ప్రాబ్లం లేదు కదా. అండ్ రేపొద్దున్న ఆఫ్టర్ సమ్ టైమ్ ఇది గవర్నమెంట్ పరం అయిపోతుంది కదా. వాళ్ళు జేగురుపాడు అయిపోయినట్టే మనకు కూడా ఇది కూడా ఏదో రోజు అయిపోద్ది కదా. అంటే ఇప్పుడు యాక్చువల్ గా మీరు చెప్పిన తర్వాతే కొంచెం ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది సార్ నా దగ్గర. జేగురుపాడిది 33 years అనేది పవర్ ప్లాంట్ ది జేగురుపాడిది అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా ప్రభుత్వానికి వచ్చేసింది. మరి ఇది కూడా 30 years పాటు ఇచ్చేస్తున్నారు. ఈ 30 years పాటు ఇచ్చేస్తే గనక తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకొని ప్రైవేట్ పరం కంప్లీట్ గా చేసేసుకోవటానికి ఈ కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. మొత్తం కూటమి నాయకుల కనుసన్నల్లో వ్యాపారంగా వైద్యాన్ని చేయాలని చూస్తున్నారు అనేది వైసీపీ నాయకుల ఆరోపణ. అది నిజమా కాదా సార్? అసలు ముందు ఈ ఆరోపణ చేసే వాళ్ళని అసలు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తీర్చుదామా లేదా అని ముందు ఆలోచించమనండి. తీర్చుదామా వద్దా? ప్రజలకు సేవ చేద్దాం వద్దా? ఇవన్నీ ముందు సమాధానం చెప్పమనండి వాళ్ళని. అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఎంతో మంది డాక్టర్స్ వస్తారు, నర్సులు వస్తారు, ఈ బోల్డ్ బిజినెస్ లో వస్తాయండి. ట్రాన్స్పోర్ట్ వస్తుంది, క్యాంటీన్స్ వస్తాయి, మెడికల్ షాప్లు వస్తాయి. ఇవన్నీ మరి ఏంటి? ఇది బిజినెస్ కాదా? ప్రజలకు ఉపాధి కాదు ఇదంతా? మరి ఇదంతా వద్దా? మనకి వద్దు అనుకుంటామా? ప్రభుత్వం డబ్బు లేదని వాళ్ళు పడుకుంటారు. అలాగే ఇప్పటికే మీ ఇద్దరు ముఖ్యమంత్రులు 4 సంవత్సరాలు లేట్ చేసేసారు. మరి దానివల్ల ఎంత లాస్ అయిపోయాం మీకు అందరికి తెలిసింది కదా. కోవిడ్ లో మనం ఎంత మందిని కోల్పోయామో లేదో. మరి వాళ్ళు చాలా మందిని బతికించుకునే వాళ్ళం కదా నిజంగా 17 మెడికల్ కాలేజీలు కనుక ఉన్నట్టయితే. మరి అది ఆలోచించుకోకుండా అదని ఇదని అది అని కొట్టుకోవడం అది కరెక్ట్ కాదండి. ఇమీడియట్ గా లైవ్ లోకి తీసుకురావాలి. మీరు పీపీపీ మోడ్ డబ్బు లేకపోతే పీపీపీ మోడ్ చేయడం తప్పేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన అన్ని చేస్తుంది కదా. ఒక పక్కన మీరే మొట్టమొదటి చేస్తే మీరు తప్పు పట్టుకోవాలి. ఇది మొట్టమొదటి తారీఖు చేయటం కాదు కదా. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు చేస్తుంది. అలాగే ప్రతి స్టేట్ లో కూడా కొన్ని పథకాలు అట్టగే పీపీ మోడ్ లో చేస్తున్నారు. చేయాలి తప్పదు. ఇప్పుడు మీరు ఎప్పుడో ఇచ్చే సౌకర్యం మనం చచ్చిపోయినాక ఏమిస్తారు? మీరు ముందు ఇవ్వాలి కదా. ఎందుకంటారా ఇంత రాజకీయం అవసరమా? పేద ప్రజల ప్రాణాలతోటి రాజకీయం అవసరం అంటారా? 100% పక్కగా అసలు అవసరమే లేదంటే ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి. వాళ్ళు కూడా వెల్కమ్ చేయాలి. చేయవలసిందో చేసుకోండి. కానీ రాజకీయం ఇది వైద్యం దగ్గర పేదవాడికి అంతే వైద్యం దగ్గర రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. మీరు ఇమీడియట్ గా లైవ్ లో తీసుకురండి. వైద్యాన్ని లైవ్ లో తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. మీరు అట్లా వాళ్ళని అడగండి. 6 నెలలు తెస్తారా, సంవత్సరంలో తెస్తారా, ఇట్లాంటివి అడగండి. ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అట్లాంటివి అడగండి. అంతేగాని అవి వస్తే తప్పు అయిపోతుంది అనే మాట తప్పండి. అసలు పరమ తప్పు అసలు. అంటే ఇప్పుడు రాజకీయంగా పార్టీ పరంగా లైవ్ లో ఉండటానికి మాత్రమే ఈ అంశాన్ని ఎత్తుకున్నారనుకోవచ్చు అంటారు వైసీపీ నాయకులు. ఇది పార్టీ పరంగా లైవ్ లో ఎందుకు అవుతారని చెప్పండి. వైద్యం వద్దు అంటాడండి ఎవరైనా? మనం ఇక్కడ సఫర్ వారే సఫర్ వారు ఉండగానే సఫర్ వస్తాం కదా. మేము కోవిడ్ వారు ఉండగానే వచ్చింది కదా. మరి కోవిడ్ లో అంత సఫర్ అయ్యి ఇవాళ దాన్ని వద్దంటూ ఎంతవరకు సభ మీరే ఆలోచించుకోవాలి. ఇది కేవలం రాజకీయంగా మీరు పైకి వెళ్తారా కిందకి వెళ్తారా దానికి యువర్ చాయిస్ అనుకోండి.
అది కరెక్ట్ కాదు. మీరు అడిగేది వైద్యం మీద ఇప్పుడు దెబ్బలాటం అనేది కరెక్ట్ కాదు. దిస్ నాట్ ఈస్ ద ఫస్ట్ టైం పీపీపీ మోడల్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం కాదు. ఇవి చాలా మంది ఇచ్చున్నారు. అసలు ఎయిమ్స్ ఎందుకు ఉంది అక్కడ డయాగ్నోసిస్ సెంటర్ చెప్పండి? మీ మెడికల్ లోనే ఉంది కదా. మరి నాగపూర్ లో జరుగుతుంది కదా అది. మరి దానికి సమాధానం ఏం చెప్తాం మనం? అన్ని మనం రాజకీయం చేయకూడదండి. ప్రజలకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, చదువు కానీ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి మీద ఖచ్చితంగా మనం అట్లా రాజకీయం చేయకూడదు. అది మంచి పని కాదు.